నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఇవి ఉన్నాయి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ నవంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే చాలా ముఖ్యంగా నేను ఫాలో చేసేట విషయం ఏమిటంటే మా మంత్రేశ్వరుడు రాసిన ఫలదీపిక గ్రంథంలో ఉన్న గోచార ఫలాధ్యాయంలో ఉన్న ఆ తత్వాల్ని అప్లై చేస్తాయి. ఎందుకంటే నేను చూసినట్టు నా ఒక ఎక్స్పీరియన్స్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలామంది అక్కడ నేను చూశాను, ఆ జాతకంలో గోచారం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలా చూసినప్పుడు సింహరాశి వాళ్ళకి మనం చెప్పడం అయితే రాశిలో ఉన్న గ్రహం కేతు, సప్తమంలో రాహు ఆఫ్కోర్స్ వస్తాడు. కాబట్టి అది ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్, ప్రాబ్లమ్స్, టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు. ఏదైనా ఒకటి టెన్షన్, ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బ్రేకప్స్ ఛాన్సెస్లు ఉంటాయి. అందుకని ఏదైనా గొడవలు వస్తాయి మ్యారిటల్ లైఫ్లో, దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. కమ్యూనికేషన్స్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే అన్నిటికీ గుడికి వెళ్ళడము, తాయెత్తులు కట్టుకోవడము, జెమ్ స్టోన్ వేసుకోవడం కాదు. మనం ఏం చేయాలంటే కమ్యూనికేషన్లో చేంజ్ చేసుకోవాలి. మన సైకలాజికల్గా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అది చేంజ్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. రెండో విషయం ఏంటంటే కొత్త బిజినెస్ చేస్తున్న వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్పాండ్ చేస్తున్న వాళ్ళకి కొత్త ఐడియాస్లు వచ్చి వాళ్ళు ఏమన్నా బ్రాంచెస్ చేస్తుంటే, ఉన్న చిన్న బిజినెస్ని పెద్దగా చేయాలనుకుంటుంటే వాళ్ళకు కూడా సక్సెస్ ఉంది. కానీ చతుర్థంలో కుజుడు రావడం వచ్చేసి వాళ్ళకి యూజువల్గానే ఇంట్లో గొడవలు, చిన్న విషయాలకి అశాంతి, ప్రాబ్లమ్స్, టెన్షన్స్ ఇంట్లో ఉంటాయి. ఈ నెల ఖచ్చితంగా గొడవలు వస్తాయి ఇంట్లో, కొంచెం అవాయిడ్ చేయాలి. దీని జతలో ఇంకో బెస్ట్ విషయం ఏమిటంటే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్. కొంచెం ఫైనాన్షియల్ ఫ్లో అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. శనిగ్రహము దృష్టి పడింది కాబట్టి అనుకునేట్టు మీకు లాభం రాకపోయినా ఫైనాన్షియల్ సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పుడు గృహ నిర్మాణానికి ప్రయత్నిస్తుంటే చాలా మంచిది, బిజినెస్కి ట్రై చేస్తుంటే చాలా మంచిది, అలాగే ఏదైనా ఒక కొత్తగా మీరు ఆలోచిస్తుంటే చాలా మంచిది, గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తుంటే చాలా మంచిది. ఇవన్నిటికీ కూడా చాలా పాజిటివ్ అయిన టైము ఈ ఒక సింహరాశి వాళ్ళకి ఉంటుంది. సింహరాశి వాళ్ళకి యూజువల్గానే ఒక ఏంటంటే ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది. వాళ్ళకి వేరే వాళ్ళ కింద పని చేయడం చాలా కష్టం. ఒకవేళ అలా చేసిన సక్సెస్ మాత్రం ఉంటుంది. జాబ్ చేంజెస్, ప్లేస్ చేంజ్ అయ్యేట ఎక్కువ అవకాశాలు మీకు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాహు సప్తంలో ఉండడం ఒకసారి అన్యూజువల్ ఫేమ్ వచ్చేట అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏమన్నా సోషల్ మీడియాలో ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటారు అనుకోండి, అక్కడ కూడా సక్సెస్ రావచ్చు వాళ్ళకి. సప్తంలో ఉన్న రాహు వచ్చేసి ఎప్పుడు కూడా పబ్లిక్ ఒక నేమ్, ఫేమ్ ఇచ్చేట ఒక ప్లానెట్ అక్కడ ఉంది కాబట్టి ఆ అవకాశాలు ఉంటాయి. రాజకీయంగా మీరు వెళ్ళడానికి ఒక అడుగు పెట్టడానికి
ఈ నెల చాలా ఉపయోగంగా ఉంటుంది. ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్న శాస్త్రంలో మల్టిపుల్ దశాలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజెస్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్లో మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.